సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరా పండగకు ముందే దేశంలో దీపావళి పండగ మొదలైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా ఆగస్టు 15వ తేదీన ఆయన హామీ ఇచ్చినట్టుగా ఇవాళ దేశవ్యాప్తంగా ఈరోజు ధరలు తగ్గించబడిన రోజుగా గుర్తుండిపోయే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి నిన్న తీసుకున్న జీఎస్టీ నిర్ణయాలు అమల్లోకి రాబోతున్నాయి. భారీ ఎత్తున నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. వీటన్నింటిలో కంటే అత్యంత ఇంట్రెస్టింగ్ అట్రాక్టింగ్గా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే మిడిల్ క్లాస్లో జీవిస్తున్నారో, ఎవరైతే నెలకి 50,000 వరకు జీతాన్ని సంపాదించుకోగలుగుతున్నారో వాళ్ళందరికీ కారు కొనుగోలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. నేను ఈ వీడియో చెప్తుంది కార్ల కంపెనీలు ప్రమోట్ చేయడం కోసం కాదు, కానీ ఒక సామాన్యుడు నాలాంటి ఉద్యోగులు కావచ్చు, ఈ వీడియో చూస్తున్న మీలాంటి ఉద్యోగులు కావచ్చు, కారు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఆశపడుతూ ఉంటాం. కారును చూసినప్పుడల్లా మనసులో అనిపిస్తుంది, అరే నేను కారు కొనుక్కొని నా ఫ్యామిలీతో హాయిగా బయట తిరిగితే బాగుండేదేమో, హాయిగా నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కారు కొనుక్కుంటాను. అటువంటి వాళ్ళకి ఇది గుడ్ పీరియడ్. అసలు అది చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా పండగల సీజన్. ఇప్పుడు కార్ల కంపెనీలన్నీ సేల్స్ పెంచుకోవడం కోసం కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తాయి. బ్యాంకులు కూడా అనేక లోన్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి, వడ్డీలు తగ్గించి ఇస్తుంటాయి. ఇటు కార్ల కంపెనీలు కొన్ని డిస్కౌంట్లు ఇస్తూ వస్తుంటాయి కదా. ఈ సందర్భంలోనే కేంద్రం కూడా ప్రతి మధ్యతరగతి కుటుంబానికి, ప్రతి మధ్యతరగతి ఉద్యోగికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదే జీఎస్టీ తగ్గింపు. జీఎస్టీ గతంలో కార్లపైన, అంటే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది, సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతుంది. కార్లపైన 28% జీఎస్టీ ఉండేది. ఆ 28% జీఎస్టీతో ఒక్కసారిగా కార్ల ధర అంటే లక్షకి 28,000 అనుకోండి, ఒక ఊహ చేసుకుంటే లక్షకి 28,000 అదనంగా మనం కేంద్రానికి జీఎస్టీ చెల్లించేవాళ్ళం ఇప్పటిదాకా కారు కొనుగోలు చేస్తే. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు, అది 18,000కు తగ్గించారు. అంటే దాదాపు 10% మొత్తం కారు ధర 8 లక్షలు అనుకోండి, 80,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది. 10 లక్షలు అనుకోండి, ₹1,00,000 బెనిఫిట్ వస్తుంది. 12 లక్షలు అయితే దాదాపు 1,20,000 రూపాయల బెనిఫిట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లు, అంటే 4 మీటర్స్ అంటే హెచ్ బ్యాక్ అంటాం కదా, చిన్న కార్లు. ఒకసారి చెప్పాలనుకుంటే టాటా ఆల్ట్రోజు, అట్లాగే మారుతిలో ఉన్న చిన్న కార్లు, అట్లాగే హ్యూండాయిలో ఉన్న i10, i20 కార్లు, రెనో క్విడ్ లాంటి చిన్న కార్లు, ఎస్యూవీలు కాకుండా చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న కార్ల పైన ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు మీ ఫ్యామిలీకి సరిపడే కార్ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కునే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా భారీ డిస్కౌంట్ ఇచ్చిందనే అనుకోవాలి. చాలామందికి సొంత బైక్ కొనుక్కోవాలనే కల కూడా ఉంటుంది. ఆ సొంత బైక్ కొనుక్కునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఛాన్స్. హీరో హోండా కావచ్చు, పల్సర్ కావచ్చు, CT100 కావచ్చు, లేకపోతే హోండా బైక్ కావచ్చు, చాలా బైకులు ఉన్నాయి. అటువంటి బైకులు దాదాపు 1,00,000, 1,10,000, 1,20,000, 1,50,000 వరకు కూడా వాటి ధరలు ఉన్నాయి కదా. వాటిపైన కూడా ఇప్పటి వరకు 28% జీఎస్టీ ఉండేది. ఆ 28% జీఎస్టీని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం 18%కి తీసుకొచ్చింది. ఎవరైనా బైకులు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా ఈ పండగ సీజన్లో ఈ బంపర్ ఆఫర్ని వాడుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీ ఎత్తున కార్ల ధరలు తగ్గబోతున్నాయి. దీంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సేల్స్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాళ్ళ సేల్స్ భారీ ఎత్తున పెరుగుతాయని ఆలోచిస్తాయి. కాబట్టి ఈ పండగకి డబల్ ధమాకా, డబల్ ఆఫర్లు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని లగ్జరీ కార్ల పైన జీఎస్టీని 28% ఉన్న జీఎస్టీని 40%కి పెంచింది కేంద్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, లగ్జరీ అంటే బెంజ్ కార్లు చాలా ఉన్నాయి కదా. రోల్స్ రాయిస్ కావచ్చు, బెంజ్ కార్లు కావచ్చు, లేకపోతే ఆడి కార్ కావచ్చు, BMW కావచ్చు, ఫార్చునర్ కార్లు కావచ్చు. ఈ కార్లు కొనుగోలు చేసేవాళ్ళు, అంటే సాధారణంగా డబ్బులు ఉన్న వాళ్ళు, ధనవంతులు మాత్రమే కొనుగోలు చేస్తారు. వాళ్ళు ఎంత ట్యాక్స్నైనా బేర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ కార్ల పైన 40%, 28% నుంచి ట్యాక్స్ని 40%కి పెంచారు జీఎస్టీని. సో ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి. వీళ్ళు కూడా ఈ 22 తారీఖు లోపు కార్లను కొనుగోలు చేసుకుంటే బెటర్. 22 దాటిందా ట్యాక్స్ల మోత మోగబోతుంది. ఇదొక గుడ్ ఛాన్స్. ఈ సమాచారం కూడా చెప్పాలనుకున్నారు. ఇకపోతే చాలామందికి ఈ మధ్యకాలంలో ఎస్యూవీకి షిఫ్ట్ అవుతున్నారు. చిన్న చిన్న కార్లు ఉన్న వాళ్ళంతా ఎస్యూవీ కార్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా హ్యారియర్ కావచ్చు, మహేంద్ర XUV కావచ్చు, మారుతిలో గ్రాండ్ విటారా కావచ్చు, హ్యుండాయిలో క్రెటా లాంటి కార్లు ఉన్నాయి కదా. ఈ కార్లకు కూడా ట్యాక్స్ పెరగబోతుంది, తగ్గటం లేదు.
టాటా హారియర్ కావచ్చు, లేకపోతే హ్యుండాయ్ క్రెటా కార్లు కావచ్చు, లేకపోతే కియా కార్లు కావచ్చు, ఏవైతే ఎస్యూవి బండ్లు ఉన్నాయో, ఎస్యూవి కార్లు ఉన్నారో ఆ ఎస్యూవి మోడల్ బండ్ల ధరలు 28% నుంచి ట్యాక్స్ వాటికి కూడా 40% పెరగబోతుంది. కాబట్టి ఎవరైనా అటువంటి వెహికల్ కొనుక్కోవాలని ఆశపడే వాళ్ళు ఉంటే సెప్టెంబర్ 22 వరకే వాళ్ళకి అవకాశం ఉంది. సెప్టెంబర్ 22 దాటిందంటే ఆ ధరలు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, కేటీఎం కావచ్చు, పాష్ బైకులు బాగా ధనవంతులుగా బిల్డప్ ఇచ్చే బైకులు ఉంటాయి కదా, ఆ బైకుల పైన కూడా ఇప్పుడున్న 28% జీఎస్టీని 40% పెంచబోతున్నారు. కాబట్టి అటువంటి బైకులు ఎవరైనా కొనుక్కోవాలని ఆశపడితే వెంటనే కొనుగోలు చేయడం బెటర్. ఇకపోతే బంపర్ ఆఫర్ ఒకటి మొదటి నుంచి కొనసాగుతోంది. ఆ బంపర్ ఆఫర్లో ఎటువంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రానిక్ కార్లు కానీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకుంటునే వాళ్ళు ఇప్పుడు కాదు, సెప్టెంబర్ 22 తర్వాత కూడా కొనుగోలు చేయొచ్చు. సెప్టెంబర్ 22కు ముందుకు కూడా కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 22 తర్వాత అయినా వాటిపైన జీఎస్టీని 5%కే ఫిక్స్ చేశారు. ఇప్పుడు కూడా 5%గానే ఉంది. కాబట్టి ఎలక్ట్రానిక్ కార్లు కొనుక్కునే వాళ్ళకు హరీబరీ లేదు. కానీ ఇతర ఎలక్ట్రానిక్ కాకుండా ఇతర వాహనాలు కొనుక్కునే వాళ్ళు మాత్రం ఈ వీడియోను మళ్ళీ చూసి డిసైడ్ అయ్యి మీకు నచ్చిన కార్లు కొనుక్కోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.